ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ముందుగా నువ్వు నూతన వ్యక్తిగా మార్చబడాలంటే దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. వాక్యం అంటా ఉంది, మనము దేవునితో అన్యోన్య సంబంధం కలవారమని చెప్పుకొనొచ్చు, చీకటిలో నడిచిన ఎడల మనం ఆయన చిత్తమును జరిగించకుండా ఉంటాం. కొంతమంది ఉంటారు, నేను దేవుడితో మంచి రిలేషన్ కలిగి ఉన్నానండి, చాలా మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నానండి చెప్పుకుంటూ మరి ఎక్కడ నడుస్తారట? దట్ డోంట్ వాక్ ఇన్ ద లైట్. వాళ్ళు ఎందులో నడరు? లైట్ లో నడరు, వెలుగులో నడరు. వెలుగంటే వాడికి పడదు. ఎందులో నడుస్తాడు? ఇష్టపడతాడు, చీకటిలో నడుస్తూ ఉంటాడు. అలాగే చేసుకునేవాడు ఎవరిని మోసం చేస్తున్నాడంటే తన్ను తాను మోసం చేసుకుంటున్నాడు, దేవుని కూడా మోసం చేస్తున్నాడు. దేవుని ఉగ్రతకు వాడు లేదా వారు ఏమవుతారండి? పాత్రులు అవుతారు. కనుక దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడట? మంచి సంబంధమును కోరుకున్నప్పుడు, మంచి బంధములను కోరుకుంటున్నప్పుడు అది నీవు నెరవేర్చగలిగితే నీకేం కలుగుతుంది? దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. ఆ పద్మాసు ద్వీపంలో యోహాను భక్తునికి కలిగిన ప్రత్యక్షత నీకు నాకు కలగాలంటే ఏముండాలట? ఏకాంతంగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవునితో మంచి సంబంధమును కలిగి ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత మరి కలుగుతుంది. దేవుడు పాత నిబంధన కాలంలో తన యొక్క భక్తులకు చాలా సార్లు ప్రత్యక్షమయ్యాడు. మోషేషుకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాను, ఇర్మియాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాను, యెషయాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాడు, యెహెజ్కేలుకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాడని వాక్యం మనకి ఎందుకు చెప్తా ఉందంటే వారందరూ దేవునితో ఏం కలిగి ఉన్నారట? మంచి సంబంధమును కలిగి ఉన్నారు. ఒక వ్యక్తి ముఖాముఖిగా మాట్లాడుకున్నట్టు దేవుడు వారు మాట్లాడుకున్నారు. ఈవేళ మనం మాట్లాడుకోలేకపోతున్నాం, మన బాధలు దేవుడితో చెప్పుకోలేకపోతున్నాం, ఆయన దగ్గరికి ధైర్యంగా గుండె ధైర్యంతో వెళ్ళలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే మనం ఏం కలిగి ఉండలేదండి? దేవుడితో మంచి సంబంధాన్ని కలిగి ఉండలేదు. కనుక ఈ రాత్రి వాక్యం నీకు బోధిస్తూ ఉంది, దేవునితో మంచి సంబంధం కలిగి ఉండటము నీ బాధ్యత అయితే దేవుని ప్రత్యక్షత పొందటము నీ హక్కు.